యమ్మీ యమ్మీ బటర్ స్కాచ్. ఏంటి ఇంట్లో చేసావా? అది బటర్ స్కాచ్ ఐస్ క్రీమా? అవునండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో చూసేద్దాము. విప్పింగ్ క్రీమ్ అని దొరుకుతుంది కదా మనకి. ఈ క్రీమ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. మనకి సేమ్ బయట కొనుక్కునే ఐస్ క్రీమ్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో, అదే టేస్ట్ కావాలి అంటే మాత్రం విప్పింగ్ క్రీమ్ ఖచ్చితంగా ఉండాలనమాట. 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను నేను. విప్పింగ్ క్రీమ్ తీసుకొని హ్యాండ్ బీటర్ తోటి, ఎలక్ట్రిక్ బీటర్ తోటి మనం ఒక 2 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇలా వేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి మనకి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకొని అందులో బటర్ స్కాచ్ సాస్ అనేది దొరుకుతుంది. అది వేసుకోవాలి. ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ప్రిపేర్ చేసి చూపిస్తాను. హాఫ్ కప్‌లో సగం పావు కప్పు బటర్ స్కాచ్ సాస్ అనేది వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్, అలానే ఒక 2 డ్రాప్స్ లెమన్ యెల్లో ఫుడ్ కలర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా వేవీ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. మనకి విప్పింగ్ క్రీమ్ అంటే థిక్ మనకి కేక్ బీట్ చేస్తాం కదా! అలా ఏం బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వేవీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అందులోకి బటర్ స్కాచ్ నట్స్ కూడా యాడ్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పైన కొంచెం బటర్ స్కాచ్ నట్స్ అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్లింగ్ ర్యాప్‌తో ర్యాప్ చేసేసుకొని అన్నీ లిడ్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి తీసి చూసామంటే సాఫ్ట్ ఐస్ క్రీమ్ మనకి రెడీ అయిపోతుంది. సేమ్ బయట షాప్‌లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో మనకి అలానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే హైదరాబాద్‌లో బేకరీ ఐటెమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అనేది కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేస్తాను. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.